Oh! Vraiment gros! Le mec est hyper courageux. Oh. ఓవైపేమో కాల్పులు, ఎంతమంది చనిపోయారో తెలియదు. ముష్కర్లు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి దృశ్యాన్ని చూసిన ఎవరైనా అక్కడి నుంచి చాలా త్వరగా బయటపడి తమ ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తారు. కానీ మీరు చూస్తున్న ఈ వ్యక్తి నిజంగా ఓ హీరో అనే చెప్పాలి. 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ అనే ఈ వ్యక్తి ఓ ఉగ్రవాదాన్ని చాలా చాకచక్యంగా వెనక నుంచి పట్టుకొని అతని వద్ద నుంచి గన్ లాక్కున్నాడు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదితో పోరాడాడు. చివరికి అతడి గన్ని అతడికే ఎక్కుపెట్టి పరిగెత్తించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Le mec est hyper courageux. Oh. ఆదివారం సాయంత్రం 6:30 సమయంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న బాండీ బీచ్లో పర్యాటకులంతా సేద తీరుతున్నారు. అంతలోనే 2 ఉగ్రవాదులు అక్కడికి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు మొదలెట్టారు. ఓ ఉగ్రవాది చెట్టుచాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. అదంతా గమనించిన 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ చాలా స్పీడ్గా అక్కడికి చేరుకొని వెనక నుంచి ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకున్నాడు. అతడి చేతిలోని గన్ని లాక్కొని తిరిగి అతడికి ఎక్కుపెట్టాడు. అది చూసిన మరో ఉగ్రవాది అహ్మద్ లక్ష్యంగా కాల్పులు జరిపాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా అహ్మద్ కుప్పకూలిపోవడంతో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. Le mec est hyper courageux. Oh. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. మరో ఉగ్రవాది 24 ఏళ్ల నవీద్ అక్రమ్ను అదుపులోకి తీసుకున్నాయి. స్థానికులు పోలీసులు అహ్మద్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడిన అహ్మద్ను స్థానికులు రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. అహ్మద్ అతి సామాన్యుడు. ఓ పండ్ల దుకాణం పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఉగ్రవాదులతో పోరాడిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలానే పెహల్గామ్ టెర్రర్ అటాక్లను గుర్రాలపై పర్యాటకులను తిప్పే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడారు. చివరికి అమరుడయ్యారు. మరోసారి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాని గుర్తు చేశారు అహ్మద్ అల్ అహ్మద్. దీంతో అతన్ని ఆస్ట్రేలియానే కాదు ప్రపంచం మొత్తం అభినందిస్తోంది.